హాయ్, వెల్కమ్ బ్యాక్. సో గైజ్, ఇంతకు ముంగటి సెషన్లో మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం అక్కడ ఏం చేసామంటే, బేసికలీ చెక్ సామ్ ఈస్ దేర్ ఇన్ ద ఎక్సెల్ ఆర్ నాట్. ఇఫ్ దేర్ దెన్ సెండ్ అన్ ఈమెయిల్. సో మనం ఏం చేసాము, ఈ ఎక్సెల్ ఫైల్ నుంచి డేటాని రిట్రీవ్ చేసుకుంటా ఆ డేటాలో నేను ఇచ్చినది ఏదన్నా ఉంటే కనుక నువ్వు దాన్ని మెయిల్ సెండ్ చేయి. అండ్ ఈ ఎక్సెల్ ఫైల్లో మనం ప్రిసైజ్గా చూసుకుంటేనండి, ఇక్కడ యూజర్ నేమ్కి ఒక ఫిల్టర్ పెట్టాం. రైట్, యూజర్ నేమ్ వాల్యూ కనుక శామ్ అయితేనని. ఇప్పుడు ఏంటి అంటే నాకు ఫిల్టర్ వద్దు, సో ఐ జస్ట్ డిలీటెడ్ దట్ పర్టికులర్ ఫిల్టర్. సో ఇప్పుడు ఇది ఏం చేయాలి, ఎక్సెల్ నుంచి సింపుల్గా గెట్ చేయాలి. ఎక్సెల్లో ఎన్ని రోస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉందో అన్ని రోస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి. దట్స్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే, మెయిల్ ఐడి నువ్వే డైనమిక్గా, ఫర్ సపోజ్ ఇది ఉందండి, శామ్ అన్న యూజర్ని చెక్ చేయి. శామ్ అన్న యూజర్ ఉంటే ఆ యూజర్కి సంబంధించిన ఈమెయిల్ ఐడికి నువ్వే మెయిల్ సెండ్ చేయి. ఏఐ ఏజెంట్ని నువ్వే ఆ పని చేసుకో అంటున్నాం. దీనికోసం మనం చేయాల్సిన టూ థింగ్స్ ఏంటి అంటే, గూగుల్ షీట్స్లో ఇంతకు ముంగట మనం ఫిల్టర్ అన్నది ఒకటి అప్లై చేసాము, ఆ ఫిల్టర్ తీసేసాను. సో దట్ నాకు మొత్తం ఆ షీట్ డేటా అంతా వస్తుంది. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఈ సెండ్ ఈమెయిల్లో అండి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ sam@yopmail.com అని మనం హార్డ్ కోడ్ చేసేసాం. హార్డ్ కోడ్ చేయకూడదు, ఇక్కడ మనం ఫిల్ చేయాల్సింది ఇదిగా ఇక్కడ ఈ ఐకాన్ ఉంది చూసారా. సో ఏది ఐకాన్, లెట్ మీ హైలైట్ దిస్ పర్టికులర్ వన్. దీనిని క్లిక్ చేయాలి. ఎందుకు దీన్ని క్లిక్ చేయాలి, దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే, డిఫైన్డ్ ఆటోమేటికలీ బై ద ఏఐ మోడల్. సో అంటే ఇప్పుడు నేనేమంటున్నాను అంటే, నేను ఇన్పుట్ కింద ఇవ్వను, నేను ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఏఐ మోడల్ దీనికి ఏ వాల్యూ ఇవ్వాలో డిసైడ్ అవుతుంది. సబ్జెక్ట్ ఇదే, ఇవన్నీ ఇదే. సో హియర్, హే బడీ, దిస్ ఎన్8 సురేంద్ర ఆటోమేటిక్ ఈమెయిల్. ఓకే, జస్ట్ ఆటోమేటిక్ ఈమెయిల్ అని రాశాను. అండ్ యాజ్ వెల్ యాజ్ ద మెసేజ్ బాడీలో కూడా చెకింగ్ వర్క్ ఫ్లో ఆటోమేటిక్ ఈమెయిల్ అన్నానండి. ఓకే, దట్స్ ఫైన్. సో ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తా. ఇప్పుడు ఈ గూగుల్ షీట్ డైనమిక్గా ఉంది, సెండ్ ఈమెయిల్ డైనమిక్గా ఉంది. ఇప్పుడు నేను ఇచ్చే ఈ చార్ట్ ప్రాంప్ట్ క్లియర్గా ఇవ్వాలి. సో ఇక్కడ నేను ఇవ్వాలి ఏంది అంటే కనుక, చెక్ ద డేటా ఇన్ షీట్ వన్. ఓకే, చెక్ ద డేటా ఇన్ అ షీట్ వన్. షీట్ వన్లో ఏం చెక్ చేయాలి, ఇఫ్ ఇట్ హ్యాస్ సామ్. ఓకే, ఇఫ్ ఇట్ హ్యాస్ అ సామ్, దెన్ పిక్ ఈమెయిల్ వాల్యూ ఫర్ ద సేమ్ యూజర్ అండ్ సెండ్ ఈమెయిల్. ఓకే, సో ఈ షీట్లో ఎవరెవరు ఉన్నారు, శామ్, డామ్, జామ్. సో హియర్ ఇక్కడ డామ్ అని పెడతాను. ఓకే, ఇక్కడ డామ్ అని పెడతాను. సో ఇక్కడ ఏం జరుగుతుందండి, చెక్ ద డేటా ఫ్రమ్ ద షీట్ వన్. ఇదిగో ఈ షీట్ వన్లో డేటా చెక్ చేయి. ఈ డేటా చెక్ చేసేటప్పుడు ఎక్కడైనా డ్యామ్ అని ఉంటే ఈ డ్యామ్కి సంబంధించిన ఈమెయిల్ ఐడికి నువ్వు మెయిల్ పంపించు అని చెప్తున్నాను. నేను వెనవర్ ఐ హిట్ దిస్ పర్టికులర్ సెండ్ బటన్, సో ఇది ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. ఇన్వాలిడ్ ఈమెయిల్ అడ్రస్ టు బీ ఇజంట్ ఇట్ వ్యాలిడ్, ఎర్రర్ ఇన్ ద వర్క్ ఫ్లో, సెండ్ ఈమెయిల్ అడ్రస్ షుడ్ బీ ఉండాలి అంటుంది. సో ఇక్కడ మనం ఏం చేసాము, సెండ్ సెండ్ డిఫైన్ ఆటోమేటికలీ బై ద మోడల్. అంతే మనం చేయాల్సింది, మెయిల్ ఐడిని ఆటోమేటికల్గా తీసుకోవాలి. దట్స్ వాట్ ద థింగ్ ఈస్. ఎక్స్ప్రెషన్ లెట్ ద ఏఐ మోడల్ డిఫైన్డ్ బై ఏఐ మోడల్. ఓకే, ఏంటి ఎర్రర్ ఇష్యూ, ద ఈమెయిల్ అడ్రస్ వాల్యూ ఇన్ టు దిస్ ఫీల్డ్ ఈజంట్ ఇట్ వ్యాలిడ్. ఓకే, ఈజంట్ ఇట్ వ్యాలిడ్. సో ఐడియల్గా అదే ఆటోమేటికల్గా పిక్ చేసుకోవాలి. రైట్, సో లెటర్ సి. సో ఇక్కడ ఎన్ఐటెన్లో మీకు ఆప్షన్ ఉన్నది, నువ్వు ఇష్యూ ఏదైతే వచ్చిందో దాన్ని అడగడానికి. సో ఐ జస్ట్ ప్రెస్డ్ ఆన్ దట్ పర్టికులర్ ఇష్యూ. సో హియర్ you are encountering typical indicates that the issue with the email ID is being passed into the to field. From the JSON snippet, it seems like the expression is not resolving the email correctly. So here, ensure that the expression is correctly retrieving the email ID from the previous node or the data sources. As seen, the Gmail to field validate the resolved email ID. సో బేసికలీ నీకు అక్కడి నుంచి వచ్చే ఈమెయిల్ ఐడి ప్రాపర్గా రావట్లేదు అని వస్తుందండి దాని నుంచి. ఓకే, సో హియర్ let us see. Okay, check the data in the sheet. If dam is there, pick the email value and print the email ID here.
ఓకే, లెట్ us see బేసికలీ ఈమెయిల్ ఉందా లేదా చెక్ చేయమని అడుగుతున్నా. బేసికలీ ద ఈమెయిల్ ఈజ్ dam@email.com. సో dam@yopmail.com అన్నది ఆ మెయిల్ ఐడిని అది పిక్ చేస్తుంది ఖచ్చితంగా. బేసికలీ డ్యామ్ అన్న షీట్లో, బేసికలీ షీట్ వన్లో డ్యామ్ అన్న యూజర్కి సంబంధించిన ఈమెయిల్ ఐడి dam@yopmail.com. ఇది కరెక్టే, ఆ మెయిల్ ఐడిని అది కరెక్ట్గానే తెస్తుంది. ఈ మెయిల్ ఐడిని అందులో పాస్ చేసేటప్పుడు ఇష్యూ వస్తుంది. Can you use this email ID and send an email to this person? So let us see basically. Okay, workflow email has a sent to dam@yopmail.com. So yopmail.com, అండ్ ఇక్కడ మనం చెక్ చేయాల్సినంత పర్సన్ డామ్. సో డామ్ అన్న పర్సన్లో హియర్ ఆటోమేటిక్ ఈమెయిల్ అన్నది ట్రిగ్గర్ అయింది. సో జనరల్గా ఇక్కడ మనకి ఫుల్ లెంత్ ఒక ఫ్లోలోనే వర్క్ అవ్వాలండి. సమ్హో ఫుల్ లెంత్ వర్క్ ఫ్లోలో అవ్వట్లేదు. ఓకే, సో ఇది కాపీ చేస్తున్నాను. చెక్ ద డేటా ఇన్ ద షీట్. ఇఫ్ డామ్ it's there, pick the value and print id here, and also send an email to that email id. Okay, let us see ఇది సార్ ఎట్లా పనిచేస్తుందా అని చెప్పేసి అన్నని. సో ద ఈమెయిల్ ఈజ్ dam@yopmail.com అండ్ ఈమెయిల్ ఈజ్ సెండ్ టు దాట్. సో ఇప్పుడు మనం రీఫ్రెష్ చేస్తే మనకు అక్కడ రెండో ఈమెయిల్ రావాలి. ఎస్, అఫ్ కోర్స్ మూడో ఈమెయిల్ కూడా వచ్చింది. దిస్ ఇస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, వర్క్ ఫ్లో అవుతుంది. ఇందాక ఇచ్చిన చాట్ ప్రాంప్ట్లో ఏదో చిన్న ఇష్యూ ఉంది, బట్ అల్టిమేట్ చంక మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జరిగేది ఏంటి అంటే, ఇంతకు ముంగట ఈమెయిల్ ఐడిని మనం హార్డ్ కోడ్ చేసాము. ఇప్పుడు డైనమిక్గా ఏ యూజర్ ఇస్తే ఆ యూజర్కి తగ్గ ఈమెయిల్ ఐడిని అదే పిక్ చేసుకుని అదే మెయిల్ సెండ్ చేస్తుందండి. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఏ వర్క్ ఫ్లో కస్టమైజేషన్. నెక్స్ట్ సెషన్లో ఇంకొక వర్క్ ఫ్లో అయితే చూద్దామండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.